నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా గోలుగొండ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా చేపట్టిన భవనాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆగిపోయిన పోలీస్ స్టేషన్ నూతన భవనాల పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, 6 నెలల్లో నియోజకవర్గంలో గంజాయిని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. నేర ప్రవక్త కలిగిన రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमो नमः। स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्य वैराग्य पारमेश्वराज्यं विश्वसार्वभौम सार्वाईश्वर धातापदार्थ पुत्रवै संवर्यन्ताय प्लेस श्लोको विगुतो मरुत परमेश्वर मरुतस्य वसङ्गृहे आवेक्षतस्य कामप्रे विश्वे देवाः सभासगदैति ओम नमोस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। ఓపెనింగ్ కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి 35వ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడానికి గౌరవ స్పీకర్ గారు, ప్రజలు గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారి సమక్షంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం నా అదృష్టం కింద భావిస్తూ, ఈరోజు సుమారుగా మనకి గోల్కొండ, ఒకటి నాగవరం, ఒకటి కేడీపేట, ఈ 3 స్టేషన్స్ పరిధిలోని కూడా పోలీస్ స్టేషన్స్ మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కూడా సుమారుగా 2,50,00,000 రూపాయల విలువతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. ఇక్కడ మీరు వచ్చినట్టు చూస్తుంటారు. ఈ పోలీస్ స్టేషన్ ఒకసారి చూస్తే చాలా మంచి ఎలివేషన్తో, చాలా మంచి వాతావరణంలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఈ పోలీస్ స్టేషన్ అన్నింటినీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయాలని గౌరవ స్పీకర్ గారు ఆహ్వానం మేరకు రావడం, అదేవిధంగా నాతో పాటు ఐసీ మన గోపీనాథ్ రెడ్డి గారు, మన ఎస్పీ తుమిన్సినా గారు, అదేవిధంగా డిఎస్పీ, లోకల్ నాయకులు మన రాణిబాబు గారు, లోకల్ ఎస్హెచ్ఓ, సిఐ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా హౌసింగ్ కార్పొరేషన్ వారికి కూడా, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా నిబద్ధతగా, చాలా మంచిగా ఈ 4 కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇందాక కేడీపేట అయితే సార్ చెప్పారు, హిస్టారికల్ ఉన్న ప్లేస్ ఇది కేడీపేట. అటువంటి కేడీపేట పోలీస్ స్టేషన్ కూడా ఓపెనింగ్ చేసుకోవడం, అల్లూరు సీతారామదాస్ గారు ప్రయాణం నుంచి కూడా స్టేషన్ అన్న కేడీపేట అన్న చాలా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఏరియాస్ కానీ ఇప్పుడు గోల్కొండ అనేసరికి సార్ అందరూ చెప్పారు, గిడార్గా టౌన్ ఉంటుంది, గిడార్గా మండలి, సో ఇక్కడ కూడా చాలా ఉపయోగపడుతుంది అని ఈ పోలీస్ స్టేషన్లోనే కూడా ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టుగా ప్రజల సంక్షేమం గురించి పాటుపడే విధంగా పోలీసులు పనిచేయాలి తప్పించి ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని దొంగల్ని కానీ, అదేవిధంగా ఎక్యూజ్ ఉన్నారు వాళ్ళని ఎప్పుడు కూడా ఫేవర్గా పనిచేసే పరిస్థితి రాకూడదు. అది రాదని చెప్పి ఇకపై రాదని చెప్పి నేను డెఫినెట్గా గౌరవ స్పీకర్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క చోట్ల అంటారు కదా, అన్ని తులసిమొక్కలు ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర ఒకటొక ఆందోళన ఉంటారు. ఆ ఒక్క ఆందోళన చూస్తే తులసిమొక్కలు అన్నీ వెళ్ళిపోతాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నర్సీపురం నియోజకవర్గంలో నాగవరం, కృష్ణదేవిపేట, గోల్కొండలో 3 పోలీస్ స్టేషన్ కూడా అధునాతంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ని దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి అలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా స్టేషన్ ఓపెన్ చేయాలని విషయాన్ని వాళ్ళు అంగీకరించి రావడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకిస్తాను, పార్లమెంట్లో మహిళా బిల్లు ఉంది. మహిళా బిల్లుకి హోమ్ మినిస్టర్ గారు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి. ఇవాళ రాత్రి కూడా
అయినప్పటికీ కూడా రమ్మంటే వచ్చి మరి 3 స్టేషన్లు ఓపెన్ చేస్తున్నాం. స్టేషన్లు ప్రాంతాలకు చాలా అవసరం. ఈ అధునాతన యుగంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని స్టేషన్ని అధునాతంగా తీర్చాలని చెప్పి ఐజీ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి నిర్మాణం చేయడం జరిగింది. టెక్నాలజీ పెరిగింది, పూర్వలా కాదు. టెక్నాలజీ పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఏదైనా జరిగితే 3 రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగేది. ఇవాళ టెక్నాలజీ పెరగడం వల్ల గంటల్లో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం వచ్చింది. ఇంతకుముందు నాగవరం నుంచి కృష్ణదేవికి రావాలంటే నర్సీపట్నం మీదుగా తిరుగుతుంటారు. నేను మొదటి ప్లాన్